ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి పెద్దపల్లి ఏఎంసీలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. కళ్ల ముందే ధాన్యం తడిసిపోతుంటే రైతన్న కన్నీరు మున్నీరవుతున్నాడు. ధాన్యం తీసుకొచ్చి 18 రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ఇటు వర్షాలు పడుతుంటే ఒకసారి కూడా మా వద్దకు వచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు నింపేందుకు సంచులు అందుబాటులో లేవని రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. లంచం ఇస్తేనే కవలరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తీసుకొచ్చినాం బారదాని అంటే ఇప్పుడు కావు, ఇంకా అక్కడ లోడ్లు ఉన్నాయి, ఇప్పుడు కావు అని చెప్తారు. ఇప్పుడే పోయొచ్చిన, నిన్న పోయొచ్చిన, రోజు పోయినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. పెడతలేదు మరి ఏమో ఎందుకు పెడతలేరు, లారీలు వస్తలేవు అంటలేరు. లారీలు వస్తలేవు, మేమేం చేయాలా? ఒక 4 రోజులు నేర్పే వరకు మళ్ళీ మ్యాచ్ వచ్చింది, మళ్ళీ వర్షం పడ్డది, మళ్ళీ ఎప్పటి లెక్క అయింది, మళ్ళీ మ్యాచ్ వచ్చింది, మళ్ళీ బారదాని ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు బారదాని. ఆ పిల్లగాడు సార్ కూడా చెప్పిండు, నిన్న ఫోన్ చేసి చెప్పిండు, బాబు పలాని కాడ మన ఆఫీస్ మూడు ఉన్నాయి పెట్టుకోమని అన్నాడు. ఇత్తపో అంటాను అంతే. ఆ పిల్లగాడు ఇలా చూసే పిల్లాడు, మ్యాచర్ చూసి బారదాని ఇచ్చే పిల్లగాడు అది పోయి కలితే బాబు పలాని రాయిసం పెట్టుకోవా అని చెప్పిండు కూడా, ఫోన్ చేసి నామగారు.